జీవితంలో చాలామంది నోటి నుంచి చాలా సందర్భాలలో మనం వినే మాట ఒకటి ఉంటుంది. అదేంటి అంటే, నా టైం బ్యాడ్ టైం, నాకు టైం బాగోలేదు, ప్రస్తుతం నాకు బ్యాడ్ టైం నడుస్తుంది, లేదా ప్రజెంట్ నాకు దురదృష్టం వెంటాడుతుంది. ఇలా నిజానికి వీడియో వింటున్నటువంటి మీరు లేదా నాకు కూడా చాలా సందర్భాల్లో నా టైం బ్యాడ్ టైం అని అనిపించేటువంటి సందర్భాలు ఉన్నాయి. మీకు గుర్తుకొచ్చే ఉంటుంది. నాకైతే ఎక్కువ సందర్భాలు నా టైం బ్యాడ్ టైం అని అనుకున్నటువంటి సందర్భాలే ఉన్నాయి. కాకపోతే నా టైం బ్యాడ్ టైం అని ఎక్కడ నేను ఆగిపోలేదు, అంతే తేడా. అయితే నిజానికి బ్యాడ్ టైం గుడ్ టైం ఉంటుందా? ఉంటుంది. మనకు అన్నీ సానుకూలంగా అన్నీ అనుకూలంగా మనం వెళ్ళే మార్గం ఉంటే అది గుడ్ టైం. మనం చేపట్టినటువంటి ప్రతి పనిలో కూడా ఆటంకాలు ఎదురవుతూ మనం ఒకటి అనుకుంటే ఒకటి అవుతుంటే అది బ్యాడ్ టైం. ఇక్కడ టైం కాదు గుడ్ టైం అండ్ బ్యాడ్ టైం అంటే, టైం కాలం కాదు, ఆ కాలంలో జరిగే సంఘటనలు, ఆ నడుస్తున్నటువంటి కాలంలో జరిగేటువంటి పరిస్థితులు, సంఘటనలు, విషయాలు, ఇవి ఆ టైంని బ్యాడ్ టైంగా లేదా గుడ్ టైంగా మారుస్తుంటాయి. నిజంగా ఒక్కొక్కసారి అనిపిస్తుంది, మన టైం బాగోలేనప్పుడు మనం ఏది చేసినా ఫెయిల్యూర్ ఎదురవుతున్నట్టుగా అనిపిస్తుంది. ఇక్కడే ఒక్కొక్కసారి మన ప్రమేయం లేకుండానే బ్లేమ్ అవుతుంటాం, మంచికి పోయి చెడవుతుంటాం. నిజంగా ఇది నేను చాలా సందర్భాల్లో ఫేస్ చేశాను. అరే, మనం ఒకరికి సహాయం చేద్దామని పోతాము, మనమే శత్రువులుగా మిగిలిపోతాం అక్కడ. అయ్యో, అందరూ వదిలేసిపోతున్న సందర్భంలో ఒక పరిస్థితిని చూసి, ఒక కష్టంలో ఉన్నటువంటి వాళ్ళని చూసి అందరూ వదిలేస్తే మనం అయ్యో అని దగ్గరికి వెళ్ళి సహాయం చేసినప్పుడే అది పెద్ద తలభారమే కూర్చున్నటువంటి సందర్భాలను కూడా నేను ఫేస్ చేశాను. అంటే మంచితనం వల్ల పోయి కూడా కష్టం కూడా తెచ్చుకున్నటువంటి సందర్భాలు ఉంటాయి ఒక్కొక్కసారి. అంటే ఒక్కొక్కసారి మనం ఏం చేసినా ఫెయిల్యూర్ అవుతుంటాం. ఎట్లా మాట్లాడిన ఎదుటి వాళ్ళకి మనల్ని చూసి అపార్థమే కలుగుతుంటుంది. మనం ఒకటి మాట్లాడితే వాళ్ళకి ఒకటి అర్థమవుతుంటుంది. మంచితనానికి పోయి వాళ్ళకి నెగిటివ్గా కనపడుతుంటాం. ఇలా మనం సక్సెస్ అవుతాము అని ఎదురు చూసినప్పుడు ఫెయిల్ అవుతుంటాం. ఇలా మనం ఏదనుకుంటే దానికి వ్యతిరేకంగా జరిగేటువంటి టైంని మనం బ్యాడ్ టైంగా అనుకుంటాం. మనం బంగారాన్ని పట్టుకుంటే మట్టి కావడం. నిజమే, ఇలాంటి పరిస్థితులు మనం ఎదుర్కొంటాం. నా టైం బాగోలేకపోతే తాడును పట్టుకున్నది పామై కాటేస్తుంది అంటారు. రామా అన్న ఎదుటి వాళ్ళకి బూతులాగా వినపడుతుంది అంటారు. ఇవన్నీ మన నిజ జీవితంలో ఫేస్ చేసినవి. నేనైతే చాలా ఫేస్ చేశాను, నిజంగా చెప్తున్నాను. అయితే ఇది గడ్డు కాలం. ఈ పరిస్థితిని ఫేస్ చేయడానికి మనకి చాలా మనోధైర్యం, మనోబలం, మన మనకి నమ్మకం అనేది ఉండాలి. అయితే ఈ టైమే, ఈ బ్యాడ్ టైం అంటే, ఇప్పుడు మనం అనుకున్నటువంటి కొన్ని ఉదాహరణలు ఉన్నాయి చూసారా. ఒక్కొక్కసారి మనం మంచికి మాట్లాడినా ఎదుటి వాళ్ళకి అది నెగిటివ్గా అర్థమవుతుంది. వాళ్ళకి మంచి చేయాలనిపోయినా అది మనకి చెడై కూర్చుంటుంది. సహాయం చేస్తే కూడా అది మనకి చెడైపోతుంది. ఒక్కొక్కసారి మనం మాట ఇస్తాం, మాట దక్కించుకోవాలని ఎంత ప్రయత్నించినా ఆ మాట దక్కక మనం వాళ్ళ దగ్గర బదనాం అవుతుంటాం. ఇలా రకరకాలుగా మొత్తానికి ఏంటి అంటే, ప్రతి పని కూడా, ప్రతి విషయం కూడా మనకి వ్యతిరేకంగా మారి మనల్ని పరీక్షించడమే మన బ్యాడ్ టైం. మరి ఈ సందర్భంలో మన మైండ్ సెట్ ఎలా ఉంది, స్ట్రాంగ్గా ఉన్నామా, వీక్గా ఉన్నామా అనేదే మన ఫ్యూచర్ని డిసైడ్ చేస్తుంది. కొంతమంది ఇలా ఏదైనా ప్రతికూల పరిస్థితులు ఎదురుకాగానే చిన్న సమస్య, చిన్న బ్లేమ్, లేకపోతే చిన్నగా ఎదుటి వాళ్ళ నుంచి అపార్థం, చిన్న ఫెయిల్యూర్, అనుకున్నది జరగకపోయినా, ఇలా ఏది ఎదురైనా కూడా ఇమ్మీడియట్గా వాళ్ళ జీవితంలో పడరాని కష్టం పడ్డట్టుగా, పడరాని అవమానాలు పడ్డట్టుగా, ఇంకా జీవితంలో ఆ విషయాన్ని ఎంతో ఎత్తులో ఊహించుకొని దిగులు పడిపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి జీవితాన్ని స్పాయిల్ చేసుకున్న వాళ్ళని చూస్తుంటాం. కానీ టైం అనేది, మనం అక్కడ టైం అన్న పదమే వాడుతున్నాం. గుర్తు చేసుకుంటే ఒకసారి, మన టైం బ్యాడ్ టైం అనుకుంటున్నాం. టైం ఆగుతుందా? ఒక లాజిక్ పాయింట్ ఆలోచించండి. టైం ఆగుతుందా? నో కదా. టైం ఆగదు అంటే ఈ క్షణం బ్యాడ్ టైం కావచ్చు, నెక్స్ట్ వచ్చే టైం
గుడ్ టైం కావచ్చు. ఇలా మన ఆలోచన విధానం ఉండాలి. ఎప్పుడు బ్యాడ్ టైమే ఉండాలని లేదు కదా. ఆ బ్యాడ్ టైం నిన్ను పరీక్షించడానికి వస్తుంది. ఇప్పుడు మనం అనుకున్నటువంటి పరిభాషలో అది బ్యాడ్ టైం అయితే, ఆ ప్రతికూల పరిస్థితులే బ్యాడ్ టైం అనుకుంటే, ప్రతికూలాలే బ్యాడ్ టైం అని మనం అనుకుంటే అవి ఎందుకు వచ్చాయి? నీలో శక్తియుక్తుల్ని నీకు పరిచయం చేయడానికి, తద్వారా నువ్వేంటో ప్రపంచానికి పరిచయం కావడానికి, నిన్ను పరీక్ష చేయడానికి వచ్చాయి. ఇంతమందిలో నీకే ఎందుకు వచ్చాయి? ఇక్కడ 2 రకాలుగా తీసుకోవచ్చు కాన్సెప్ట్ని. ఇంతమందిలో కష్టాలు దేవుడు నాకే ఎందుకు పెట్టాడు అని నీరు గారితే నీరు గారిపోతావు. ఇంతమందిలో నాకే ఎందుకు పెట్టాడు, ఓహో నన్ను పరీక్షిస్తున్నాడేమో, ఈ పరీక్షలో నేను నెగ్గి తీరాలి, దేవుడితోటే శబాష్ అనిపించుకోవాలి అని పాజిటివ్గా తీసుకొని చూడు. మళ్ళీ మనకి కొండంత బలం వచ్చినట్టుగా అనిపిస్తుంది. నీలో ఎఫిషియన్సీ ఉంది కాబట్టి నీకు పరీక్షలు ఎదురవుతున్నాయి. నీలో సహనం ఉంది కాబట్టి నీకు పరీక్షలు ఎదురవుతున్నాయి. మరి ఆ సహనాన్ని నువ్వు ప్రూవ్ చేసుకోవాలి. కాబట్టి సమస్యలు ఎదురైనప్పుడు నాకే ఎందుకు ఎదురు అవుతుంది అని దిగాలు పడటం కంటే, ఓకే నాకు ఎదురైంది, ఇది ఒక ఆపర్చునిటీగా తీసుకోవాలి. ఆ సమస్య, నీకు ఎదురైనటువంటి సమస్యను ఒక ఆపర్చునిటీగా తీసుకొని దాన్ని గెలిచి నిలబడి నువ్వంటే ఏందో ప్రూవ్ చేసుకోవాలి. ఇక్కడ ఎప్పుడైనా సరే ఈ ప్రపంచంలో నీకెన్ని అవమానాలు జరిగినా, ఎన్ని ఆటంకాలు ఏర్పడ్డా, వాటన్నిటికీ ఒకటే సమాధానం, నిన్ను ప్రూవ్ చేసుకోవడం. ఇంకంతకు మించి ఇంకేమీ లేదు. కాబట్టి ఈ బ్యాడ్ టైం అంటే టైం అని మనం పేరు పెట్టినప్పుడే అది కాన్స్టెంట్గా ఉండదు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. టైం గతంలో గడిచిపోతూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడున్న టైం బ్యాడ్ టైం కావచ్చు, ఇంకాసేపటికి వచ్చేది గుడ్ టైం కావచ్చు. ఆ సహనంతో, ఆ ఓపికతోటే కనుక మనం ఎదురు చూసి ప్రస్తుతం ఎదురవుతున్నటువంటి గడ్డు పరిస్థితులను కనుక కాసింత గుండె నిబ్బరంతో మనం ఫేస్ చేయగలిగితే ఖచ్చితంగా వచ్చే కాలం గుడ్ టైమే అవుతుంది. శిశిరం వసంతాన్ని వాగ్దానం చేస్తుంది. శిశిర ఋతువులో ఆకులన్నీ రాలిపోతాయి, చెట్లన్నీ మూడువారుతాయి. కానీ ఆ తర్వాత వెంటనే కొత్త కొత్త ఆకులు చిగురిస్తాయి. శిశిరంలో ఆకులన్నీ రాలిపోయినప్పుడు చెట్లన్నీ ఏడ్చుకుంటూ కూర్చోలే. మళ్ళీ నాకు కొత్త జీవితం మొదలవుతుంది, నేను రీజనరేట్ కాబోతున్నాను, నేను మళ్ళీ పునర్శక్తి పొందబోతున్నాను అని సంతోషపడతాయి. కొత్త చిగుళ్ళు చిగురిస్తాయి. మంచి పచ్చని రంగులో అందమైనటువంటి ఆకుల్ని మొలిపిస్తాయి. అంటే ఇక్కడ ఏంటి, మూడుబైనటువంటి చెట్ల రూపంలోనే జీవితం మొత్తం గడిచిపోలే. అక్కడ ఇప్పుడు ఆకులు రాలిపోతున్నాయి అంటే మళ్ళీ చిగురుస్తాయని అర్థం. సూర్యాస్తమం కూడా వెళ్ళిపోయే ముందు మనకు సూర్యోదయాన్ని వాగ్దానం చేస్తుంది. ఇప్పుడు నేను వెళ్ళిపోతున్నాను, మళ్ళీ వస్తాను. అందుకని చీకటి తర్వాత వెలుతురుని మనం చూడగలుగుతున్నాం. మళ్ళీ మీరు అనొచ్చు, వెలుతురు తర్వాత కూడా చీకటి ఉంది కదా అని. అంటే మనల్ని పరీక్షించడానికి కొన్ని పరిస్థితులు మనం ఎదుర్కోక తప్పదు. ఎప్పుడు ఒకేలా ఉంటే జీవితం యొక్క రుచి ఉంటుంది. అయితే ఈ పరిస్థితులు ఎదురైనప్పుడు నువ్వు వాటిని ఎదుర్కొని ఎంతగా నిలదొక్కుకోగలుగుతున్నావు అనేదే నీ స్టామినాని, నీ శక్తియుక్తుల్ని అంటే ప్రపంచానికి పరిచయం చేస్తాయి. నాకే ఎందుకు ఇలా జరిగింది, మంచోళ్ళకే కష్టాలు, ఇవన్నీ వద్దు. నీకు జరిగింది, నీకు ఎదురైంది, నేను అందరూ అపార్థం చేసుకుంటున్నారు, ఓకే, కొన్నాళ్ళు సహనంగా ఉండు. వాళ్ళు నేను అర్థం చేసుకునే సమయం వస్తుంది. నువ్వేది మాట్లాడినా ఎదుటి వాళ్ళకి తప్పుగానే వినబడుతుంది. ఏం చేస్తాం? వాదించొద్దు, మౌనంగా ఉండండి. అన్నిటికీ మౌనమే సమాధానం. నేను అందరూ అపార్థం చేసుకుంటున్నప్పుడు మౌనంగానే ఉండండి. ఇక్కడ వర్ణించి వివరించి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పినా వేస్ట్ అనిపించినప్పుడు అన్నిటికంటే పెద్ద మంత్రం మౌనమే. మనం ఏం మాట్లాడినా బయటికి తప్పుగా మెసేజ్ వెళ్తున్నప్పుడు ఒకటే పరిష్కారం, మౌనం. ఓకే, ఇప్పుడు నేను ఎంత చెప్పినా మీకు అర్థం కాదు కాబట్టి నేను మౌనాన్ని ధరిస్తా. ప్రతి సమస్యలో ఫెయిల్యూర్ ఎదురవుతుందా? ఓకే, కొన్నాళ్ళు బాణాన్ని ఎంతగా వెనక్కి లాగి సంధిస్తే అంత వేగంగా ముందుకెళ్తుంది. ఆ విషయం మీకు తెలుసు కదా. కాబట్టి కాస్త 2 అడుగులు వెనక్కి తగ్గడంలో తప్పులేదు, నష్టం లేదు, ఓడిపోయినట్టు కాదు. మళ్ళీ అంతకు మించి వేగంతో మనం ముందుకెళ్తాం. కాబట్టి వెనక్కి తగ్గాల్సి వచ్చినప్పుడు తగ్గండి, నష్టమేం లేదు. ఎవరికో మనం ప్రూవ్ చేసుకోవడం కాదు, ముందు మనల్ని మనం ప్రూవ్ చేసుకోవాలి, మనకి మనం ప్రూవ్ చేసుకోవాలి.
కాబట్టి తగ్గాల్సిన సమయం వస్తే కాస్త తగ్గండి, నష్టం లేదు. మంచి టైం వస్తుంది, మళ్ళీ మన కోసం ఎదురు చూస్తుంది. అక్కడ కూడా మౌనం వహించి కాస్త 2 అడుగులు వెనక్కి తగ్గాలి, అంతే. ఒక్కొక్కసారి మన తప్పు లేకుండా ఎదుటి వాళ్ళ దగ్గర తలదించాల్సి వస్తుంది. ఎందుకంటే బ్యాడ్ టైం అని ఆల్రెడీ అనుకున్నాం కదా. దించండి. తలెత్తిన వాళ్ళంతా గొప్పోళ్ళేం కాదు, తలదించిన వాళ్ళంతా చెడ్డవాళ్ళు కాదు, పడ్డవాళ్ళంతా చెడ్డవాళ్ళు కాదు అని ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా. ఈరోజు తలదించి పరిస్థితి రావచ్చు, రేపు ఎదుటి వాళ్ళంతా నీ ముందు తలదించే పరిస్థితి వస్తుంది ఖచ్చితంగా, నువ్వేంటో అర్థమైనప్పుడు. కాబట్టి కాసింత తలదించాల్సి వస్తే దించండి, నష్టమేమీ లేదు. వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, నా ఈగో ఏమవుతుంది, నా పరువు ఏమవుతుంది, ఇవన్నీ పక్కన పెట్టండి. జనాలకి మన గురించి మాట్లాడుకోవడం అంత తీరిక పెద్దగా ఏముండదు. ఆ క్షణం మాత్రమే, ఆ తర్వాత నువ్వెవరో వాళ్ళెవరో అన్నట్టుగా మర్చిపోతారు. తలదించాల్సి వస్తే కాసేపు దించండి, తగ్గాల్సి వస్తే కాసేపు వెనక్కి తగ్గండి. వెనక్కి తగ్గే విషయంలో బాణం నీ ఆదర్శం కావాలి. వెనక్కి తగ్గి బాణం మళ్ళీ అంతకు మించిన వేగంతో ముందుకెళ్తుంది. తలదించినప్పుడల్లా కెరటం నీ ఆదర్శం కావాలి. నేల కొరిగినటువంటి కెరటం మళ్ళీ ఉవ్వెత్తున పైకి లేస్తుంది, అంతకు మించినటువంటి శక్తితోటి పైకి లేస్తుంది. ఇలా మనం అనుకున్నటువంటి బ్యాడ్ టైం, ఇప్పుడు నువ్వు ఫెయిల్యూర్ ఎదురవుతుండొచ్చు నీకు. అప్పుడు నువ్వేమనుకోవాలో తెలుసా, ఇంతకు మించి మంచిదేదో నా కోసం ఎదురు చూస్తుంది, నాకు ఇంకేదో మంచి జరగబోతుంది, ఏది జరిగినా నా మంచికే. ఈరోజు నువ్వు ఓడిపోతుండొచ్చు, బట్ ఓటమి నీ చిరునామా కాదు, రేపు ఇంతకు మించి గెలుపు నీకేదో అందబోతుంది అని నువ్వు అనుకోవాలి. అప్పుడే మనం అనుకున్నటువంటి ఆ కష్టకాలం, ఆ బ్యాడ్ టైం, ఆ నెగిటివ్ పీరియడ్ని ఎదుర్కొని మనం బయటపడగలుగుతాం. ఎంతగా మనం దాన్ని ఫేస్ చేస్తే అంతగా రాటు తేలుతాం. బ్యాడ్ టైం కూడా ఊరికే రాదు. ఇందాక చెప్పుకున్నట్టుగా నీలో ఉన్నటువంటి శక్తియుక్తుల్ని నీకు పరిచయం చేసి ఆ బ్యాడ్ టైంని ఎదుర్కోవడం ద్వారా నువ్వేంటో ప్రపంచానికి పరిచయం చేయడానికి బ్యాడ్ టైం అనేది మనకు ఎదురవుతుందని మనం అనుకోవాలి. ఓకే, ఇప్పుడు నాకు గడ్డు కాలం ఎదురైంది కదా, దీన్ని నేను ఎదుర్కోవాలి అని అనుకోవాలి తప్ప ఆ ఎదుర్కొనే క్రమంలో కొన్ని అవమానాలు పడుతుండొచ్చు, మనం కొన్ని అపార్థాలు ఫేస్ చేస్తుండొచ్చు, కొంతగా ఎదుటి వాళ్ళకి మనం అనుకున్న విధంగా అర్థం కాకపోవచ్చు, కొన్ని సందర్భాల్లో మనం ఇచ్చినటువంటి మాటను కోల్పోవాల్సిన పరిస్థితి రావచ్చు. కళ్ళు మూసుకొని మౌనంగా సహనం వహించండి. నీకంటూ ఒక రోజు వస్తుంది, ఆ రోజును నువ్వు మళ్ళీ లేచి నిలబడగలుగుతావు. ఆ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి. ఈరోజు బ్యాడ్ టైం కావచ్చు, రేపు గుడ్ టైం. ఈరోజు శిశిరం, రేపు వసంతం. ఇప్పుడు సూర్యాస్తమం, రేపు సూర్యోదయం. ఇప్పుడు చీకటి, రేపు వెలుతురు. ఇప్పుడు కష్టం, రేపు సుఖం. ఇప్పుడు దుఃఖం, రేపు సంతోషం ఖచ్చితంగా నీకోసం ఎదురు చూస్తుంది. ఈ పాజిటివ్ దృక్పథంతో నువ్వు ముందుకు సాగాలి. గుర్తుపెట్టుకోండి, కొద్ది కాలం మనం బ్యాడ్ టైంలో సహిస్తే, సహనంతో, మౌనంతో రాబోయే కాలం అంతా గుడ్ టైమే.